ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, అంటే నాకు ఇచ్చిన పని నేను చేసిన తర్వాత ఇక నేను చేసింది చాలు అనేటటువంటి ఆలోచన నాకు ఎందుకో రాలేదు. నిజమైనటువంటి బాధ్యత కలిగిన భార్య కావచ్చు, భర్త కావచ్చు, సేవకుడు కావచ్చు, చేసింది చాలే అనే ఆలోచన రాకూడదు. ఎంతకాలం చేస్తాం ఈ కాపురం? ఏ కాపురం అట? మాయిదారి కాపురం. ఎంతకాలం చేస్తాం ఈ మాయిదారి కాపురం? చాలు, వెట్టి చాకరీ చేస్తున్నాను చాలు, ఎప్పుడు వండి పెట్టడమే అయిపోతుంది బతుకంతా చాలు, ఎప్పుడు వీళ్ళని పోషించడమే సరిపోతుంది, గొడ్డులా పనిచేయడమే సరిపోతుంది అని ఏ భర్త అనుకోవడానికి వీల్లేదు. ఎప్పుడు చూసినా సేవ 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 అనుకోవడానికి, చాలు అనుకోవడానికి లేదు. నెహెమ్యా చాలు అనుకోలేదండి. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? దేవుడు నన్ను నమ్మాడు, నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పగించాడు. ఖచ్చితంగా నేను ఈ బాధ్యతకు నేను సంపూర్ణ న్యాయం చేయాలి. ప్రాకారం నిర్మించాను, పని కట్టుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రజల జీవితాన్ని, ఆ పట్టణాన్ని కూడా చక్కబెట్టాలని ఆశపడుతున్నాడు. అది నిజమైన సేవకుల్లో, బాధ్యత కలిగిన వ్యక్తిలో ఉండే లక్షణం. అదే సమయంలో వాక్యానికి విలువనిస్తున్నాడు, దేవుని సన్నిధికి విలువనిస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట, మొదట ఎంత పెద్ద ప్రాకారం అయినా సరే నమ్మకమైన ద్వారపాలకుడు లేకపోతే ఆ ప్రాకారానికి విలువ ఉండదు. సో ప్రాకారం నిర్మించాను, మరి ఆ ప్రాకారానికి ఎవరు కావాలి? ద్వారపాలకులు, అంటే కాపు కాసేవాళ్ళు కావాలి. అప్పుడేగా భద్రత. సో ప్రాకారం దగ్గర కాపు కాసేవారిని నియమించాడు. ఆ తర్వాత మందిరంలోకి వచ్చేసాడు. మందిరంలో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కావాలి. దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించే గాయకులను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆ మందిరంలో పరిచర్య చేసేటటువంటి లేవీలను ఏర్పాటు చేశాడు. చూసారా మొదటగా ఏం చేస్తున్నాడో? భద్రతను ఏర్పాటు చేశాడు. ఎందుకని? భద్రత లేకపోతే, లోపల ఉన్నటువంటి ప్రాకారానికి భద్రత లేకపోతే లోపల ఉన్న ప్రజలకు భద్రత ఉండదు. కాబట్టి మొదటిగా ద్వారపాలకులను ఏర్పాటు చేశాడు. ఆ తరువాత మందిరాన్ని గురించి ఆలోచించాడు. గాయకులు కావాలి, సేవకులు కావాలి. మన పరిచర్యలో, ఆరాధన సమయంలో గాయకులు కావాలి. ఆ తర్వాత యాజకులు కావాలి, సేవకులు కావాలి. దేవుని చిత్త ప్రకారం సేవ జరగాలంటే సేవకులు కావాలి. లేవీయులు అంటే ఎవరో తెలుసా? పరిచర్యలో సహాయపడేవాళ్ళు. సిఎస్ టీం వాళ్ళు ఎవరో తెలుసా మీకు? లేవీయులు. సేవలో, పరిచర్యలో సహాయపడేవాళ్ళు. సో మొదట ప్రాకారము భద్రపరిచిన వెంటనే నెహెమ్యా మనసు ఎక్కడుంది? దేవుని మందిరం పైన ఉంది. మీ పనులు, మీ బాధ్యతలు, మీ వ్యాపారము, మీ వ్యవసాయము, మీ ఉద్యోగము, మీ విద్య, ఇవన్నీ మందిరం బయట. అవి మీరు చక్కగా నిర్వర్తించాలి అని అంటే మీ మనసు ఎక్కడ ఉండాలి? అవి ముగించుకున్న వెంటనే మందిరంలో మనం ఉండాలి. అదే మనం చేస్తుంది. 6 రోజులు మనం పనిచేస్తే 7 రోజు ఎక్కడుంటాం? మనం దేవుని మందిరంలో ఉంటాం. అది ఒకప్పుడు. కానీ నూతన నిబంధనలో మొదట ఆదివారం దేవుని మందిరంలో ఉంటాం, ఆ తర్వాత పనికి వెళ్తాం. అర్థమైందా మీకు? పాత నిబంధనలో ముందు పని, తర్వాత విశ్రాంతి. ముందు పని, తర్వాత విశ్రాంతి. కానీ నూతన నిబంధనలో ముందు దేవుని సన్నిధికి రావడం, ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించటం, సోమవారం నుంచి శనివారం వరకు పనిచేసుకోండి. ఆది అందు దేవుడు, అలాగే మనందరి జీవితాల్లో ఆది అందు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఆదివారం దేవుని సన్నిధిలో తప్పక కనిపించి, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించి, కీర్తించి, సేవలో పాల్పంచుకొని తర్వాత మీరు సోమవారం వెళ్ళి మీ యొక్క ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో, మీ వ్యవసాయాల్లో పాల్పంచుకోండి. అది ఆశీర్వాదం, దీవెనకరం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నెహెమ్యా మంచి మనస్సు కలవాడు. యూదులు కష్టాలు పాలయ్యారని, శ్రమల పాలయ్యారని, బాధల్లో ఉన్నారని తెలిసినప్పుడు నాకెందుకులే అనుకోలేదు.
అయ్యా వారి కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన మా చుట్టూ నశించిపోతున్న లోకం, ఆయన శాంతి సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక, పరిశుద్ధత లేక పాడైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వారి రక్షణ కోసం, వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు కోసం మేము చేయగలిగిన ప్రార్థన, ఉపవాసం ఉండి చేయగలిగిన ప్రార్థన చేసే కృపనివ్వండి అయ్యా. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి బిడ్డ, ప్రతి బంధువు రక్షించబడాలని ఆయన నీ ప్రేమను గుర్తించాలి. నువ్వు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని ప్రశాంతంగా, పరిశుద్ధంగా జీవించాలయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.